ఈరోజు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే చాలామంది అనొచ్చు, ఈమె అడిగేది ప్రభు చేస్తాడా, ఈయన అడిగేది ప్రభు చేస్తారని నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు నిన్ను వేలెత్తి ఎగతాళి చేసి ఉండొచ్చు. కానీ నేను అంటాను, ఏ నూరైతే నేను ఎగతాళి చేసిందో వారందరూ ఆశ్చర్యపడే రీతిలో నా ప్రభు నీ ప్రార్థనను సఫలపరిచి ఉన్నతమైన సింహాసనం ఎక్కించబోతున్నారు ఆయన. ఎందుకంటే నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే కొంతమంది అన్నారు, ప్రార్థిస్తే బ్రతుకుతాడా, ఏడుస్తే బ్రతుకుతాడా అన్నారు. ఎస్, ప్రార్థిస్తేనే బ్రతుకుతారు. ప్రభు పాదాల చెంత కన్నీరు కారిస్తేనే ఆ కన్నీటిని నా ప్రభు నాట్యంగా మారుస్తారు. ఎందుకంటే మన ప్రభు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అదే ధైర్యంతో అంటున్నానయ్యా, నువ్వు ప్రార్థన చేయి. నీ చుట్టూ ద్వారాలు ముయ్యబడ్డాయా, ప్రార్థనే దానికి తాళం. నీ చుట్టూ అనేక మంది శత్రువుల చేత నువ్వు హింసింపబడుతున్నావా, ప్రార్థనే నీకు ఆయుధం, నీకు పోరాడే శక్తినిస్తుంది. నేను అంటాను కదా, ఈ ప్రార్థన ద్వారా మీరందరూ ఘనమైన విజయాలు సాధించబోతున్నారు. ఎందుకంటే ఆయన ప్రార్థనను సఫలపరచగలిగిన దేవుడు ఆయన. నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తున్నావా, అయినా నా ప్రభు నీకు నూతన జవాబులు దయచేయగలిగిన దేవుడు ఆయన. మందిరంలో ఒక మూల కూర్చొని ప్రార్థన చేస్తున్నావు కుటుంబం కోసం, నీ ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతోంది. నేను అంటాను, ఎప్పుడు అనుభవంతో నువ్వు కార్చే కన్నీటిలోనే నీ శాపమంతా కొట్టుకుపోయేలాగా చేయగలిగిన సమర్థుడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. విశ్వాసంతో ఉండండి, ప్రార్థించండి. ఈ వాగ్దానం నా ప్రభు మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. గాడ్ బ్లెస్.